శృతి వాళ్ళ అమ్మ మీనాని చూసి ఈవిడ ఎంత తెచ్చిందో ఏంటో అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం చాలా వెటకారంగా ఈవిడ ఎంత తెచ్చింది? వీళ్ళు చాలా పేదరికంలో ఉండేవాళ్ళు. ఇగో ఈయన బస్సు డ్రైవ్ చేసేవాళ్ళు కదా! వాళ్ళ నాన్నకి ఎక్కడా దొరకలేనట్టు ఈయన బస్సు కిందకే వచ్చి పడ్డారు. అందుకే దానికి ప్రాయశ్చిత్తంగా మేము దీన్ని పెళ్లి చేసుకున్నాం అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. అయినా ఇది ఒక శని మాత్రమే అని చెప్పేసైతే చాలా తిడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం వాళ్ళ నాన్నని కూడా తిడుతూ ఉంటుంది. అది చూసి భరించలేక అక్కడ ఉన్న మీనా, ఏంటి మా నాన్నగారిని తిడుతున్నారు? ఇక్కడ లేని వాళ్ళని అలా తిట్టడానికి మీకు అర్హత లేదు. నీకు గాని అలాగే నా భర్తకు గాని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇదిగోండి మీరు పెట్టిన నగలు అన్నీ మీకే ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి అయితే మీనా చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మీనా వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం, అదిగో ఆ మెడలో తాళి ఉంది కదా! ఆ తాళి కూడా మీ నాన్న పెట్టిందేమీ కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా ఒక్కసారిగా షాక్ అయిపోయి, మీరు ఈ మాటలు అంటారనే తెలిసే ఇదిగోండి మీ తాళిని కూడా మీకే ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి అయితే తన మెడలో తాళిని తీసి ఇచ్చేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న ప్రభావతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మీనా వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం, మా పుట్టింటికి సాక్ష్యంగా, మా పేదరికానికి సాక్ష్యంగా ఇదిగో ఈ పసుపు తాడుని నా మెడలో వేసుకుంటున్నాను అని చెప్పేసి అయితే తన మెడలో ఉన్న పసుపు తాడుని చూపెడుతూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మీనా వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం, ఈసారి నా పుట్టింటి వాళ్ళని కానీ మా నాన్నని కానీ ఎలాంటి మాటలు అన్నా ఇక నుండి నేను ఊరుకోను అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.